మనం గెలుతున్నామో అద్భుతం, పక్కనోడు గెలుతున్నామో వ్యర్థ పదార్థం అన్నట్టు ఉన్నది జానుబాను ముచ్చట. ఇలా సోనియా సిద్ధు వర్సెస్ జానుబాను జరిగింది. కోర్స్ బాను దగ్గర ఒక లాజికల్ పాయింట్ ఉంది, అది నిజమే, వాస్తవమే. కానీ ఒక వ్యక్తి గెలిచిన తర్వాత ఆ గెలుపు కరెక్ట్ కాదు అనే పాయింట్ మీద మాట్లాడడం ఎట్లుంటుంది? సేమ్ పెయిన్, సేమ్ బాధ మీకు కలిగింది కదా మొన్నటిసారి గోల్డెన్ కప్లో అయినప్పుడు. మిగతా వాళ్ళంతా మాట్లాడిన విధానం, ఎస్పెషల్లీ నటరాజ్ మాస్టర్, నీతు అండ్ అంజలి పవన్ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిర్రు. మీ గెలుపుని అన్డిజర్వ్డ్ అన్నట్టుగా మాట్లాడిన విధానం మీకు హట్టింగ్ అనిపించింది, బాధ అనిపించింది. గీలకు సత్కారం జరుగుతుందంటే మీరు ఎంత పెయిన్, ఎంత అనుభవించారో అది మీరు పక్కన వాళ్ళకి ఇద్దామని చూస్తే అదెట్లా? నేను అన్న పోయినసారి, మనిషి టాప్లో ఉన్నప్పుడు కాదు, లీస్ట్లో ఉన్నప్పుడు వాడికి మంచోడెవడు చెడ్డోడెవడు కాదు, వాడేంది అనేది కూడా మనకు అర్థమైపోతుంది అని చెప్పి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ లీస్ట్లో ఉన్నప్పుడు ఎంత పిచ్చి పిచ్చి చేసిండు అని మిగతా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు, భాను జాను మీద ఎట్లా ఎట్లా మన్ను పోసిరు, దుమ్ము పోసిరు అనేది మనం మాట్లాడుకున్నాము. ఇలా సేమ్ థింగ్ సోనియా సిద్ధు వాళ్ళకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కింద వీళ్ళకి ఇద్దాం అన్నట్టుగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టు అనిపించింది జాను బాను వాళ్ళు. సరే, అప్పటికి బాను కొంత రియలైజ్ అయిండు, జాను రియలైజ్ అవుతలేదు. మాట్లాడదాం. అండ్ నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు ఈరోజు ప్రియాంక జైన్ శివ వాళ్ళతో ఒక చిన్న పంచాయతీ పెట్టుకున్నారు. అబ్బా ఎంత దరిద్రమైన పంచాయతీ అంటే చ అనిపించింది. అరే అసలు కనీసం వాళ్ళ సైడ్ ఒక డిస్కషన్ పెట్టుకోవడానికి ఒక పాజిటివ్ పాయింట్ కూడా లేదు. అంటే ఎట్లా కొట్లాడి నువ్వు, ఎందుకు కొట్లాడుతున్నారు మాస్టర్ మీరు, అసలు అదేంది అన్న ఫీలింగ్ వచ్చింది. కోర్స్ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి నటరాజ్ మాస్టర్ ఒక పాజిటివ్ నోట్ తోటి ఎండ్ చేసిండు. ఒకవేళ రేపటి నుంచి అది మనకు కనిపిస్తే, ఆయన చెప్పిన మాట, ఆయన ఇచ్చిన ప్రామిస్ మనకు రేపటి నుంచి కనిపిస్తే సూపర్, హ్యాపీ, మనం మెచ్చుకుందాం, సూపర్ అని చప్పట్లు కొడదాం. లేదు మళ్ళీ ఇట్లాంటి చిల్లర పంచాయతీలు పెట్టుకుంటే వేస్ట్. ఈరోజు పెట్టుకున్న పంచాయతీ దారుణం. అండ్ ఈరోజు ప్రియాంక జైన్ శివుని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అబ్బా ఎంతమందికి శివుని చూస్తే అయ్యో అన్న ఫీలింగ్ వచ్చింది. నిన్న నేను ఆ యోగా చేసేటప్పుడు అబ్బా శివ ప్రియాంక వాళ్ళకి చాలా టఫ్ అయిపోయింది. అబ్బా ఆయన కాలు బాగలేకపోవడం, ప్రియాంక బడని తీసుకొని పాపం ఆయన మోసుకుంటూ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. చూడడానికి పాపం అనిపించింది, జాలి అనిపించింది అని చెప్పిన. కింద ఒక కామెంట్ పెట్టారు, నువ్వు శివ ప్రియాంకలను సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని ఇట్లా కామెంట్ పెట్టారు. అరే ఒక సగటు మనిషిగా ఒక మానవత్వం ఏమంటారు, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, మానవత్వం మైదానాలలో ఆలోచిస్తాను నేను. అయ్యో అంటాం కదా, అవతలకి దెబ్బ తగిలితే అయ్యో పాపం అనమా? అతనికి అంత పెయిన్ తోటి ఆడుతుంటే అయ్యో అనిపిస్తుంది. అతని ముఖంలో ఇట్లా కళ్ళలో నెత్తురు కనబడుతుంది, బాధ కనబడుతుంది, మనకు జాలి అనిపిస్తుంది. జాలి అనిపించి సర్లే ఈ కామెంట్ పెట్టేటప్పుడు ఇష్టం ఉన్నట్టు పెడతారు, పెట్టనీరు, ఏం చేస్తాం మనం. వాళ్ళకి నచ్చకపోతే మనం మెచ్చుకుంటే నొచ్చుకుంటారు, అంతే, దట్స్ ఇట్. రైట్, మాట్లాడుకుందాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బాను స్టెప్ బై స్టెప్ గ్రాఫ్ ఎట్లయితే పెంచుకుంటూ పోయిండో ఇవాళ ఒక ఎపిసోడ్లో టక్కన అబ్బా అన్న ఫీలింగ్ తెప్పించిండు. అండ్ సోనియా సిద్ధు వాళ్ళు మెల్లగా గ్రాఫ్ని లాస్ట్ నుంచి అంటే 5 వారాలలో స్టెప్ బై స్టెప్ చెమ్మని పైదాకా వేరి ఇప్పుడు గోల్డెన్ కపుల్ ఈ వీక్కి వాళ్ళే సూపర్గా ఆడిరు అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ అవర్ రివ్యూ. అవసరమా మనకి ఇంగ్లీష్? సరే, మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టాలని సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాత లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. నేను మీ సిరిపురం శ్రీనివాస్, సీను 65, మా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్. నా మాట గమ్మతుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. చలో షురు. నిన్నటి టాస్క్ ఏదైతే ఆ బేబీ కేరింగ్ పేరెంటింగ్ టాస్క్ ఉన్నదో ఆ టాస్క్కి సెకండ్ హాఫ్ ఇవాళ జరిగింది. అంటే నిన్న 5 కపుల్స్కి చేశారు కదా, ఇవాళ మిగిలిన 4 కపుల్స్ ప్రియాంక జైన్ శివ్, నటరాజ్ మాస్టర్ నీతు, కళ్యాణ్ వసంతి, సోనియా సిద్ధు వాళ్ళకి జరిగింది. ఇక్కడ నిన్న జరిగినంత డ్రామా జరగలే. నిన్న అంత డ్రామా చేయమని కూడా శ్రీముఖి చెప్పలేదు. చాలా ప్రేమగా చేయండి, మీ ప్రేమ వలకబోయండి, మీ ప్రేమ ఒలికించండి అని చెప్పింది కదా, ఒలికించారు. ఇవాళ కూడా ఒలికించమని చెప్పింది. కానీ వీళ్ళు ఏంటంటే ధనధన పడబట్టి టైంకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా తెలివిగా ఆలోచించారు, చాలా ఫాస్ట్గా చేశారు. ఈ బ్యాచ్ అంతా ఫాస్ట్ చేశారు. ఎస్పెషల్లీ సోనియా సిద్ధు వాళ్ళు, స్పెషల్లీ కళ్యాణ్ వసంతి వాళ్ళు చాలా ఫాస్ట్ చేశారు. 4 నిమిషాల 20 సెకండ్లలో చేశారు. కాకపోతే 2 ఫౌల్స్ చేశారు కాబట్టి వాళ్ళది 5 నిమిషాలు 20 సెకండ్లు అయింది. అదే 4 నిమిషాల 26 సెకండ్లలో సోనియా సిద్ధు వాళ్ళు చేశారు. కాకపోతే వీళ్ళు ఫౌల్స్ చేయలేదు కాబట్టి వీళ్ళు ఈ టాస్క్లో గెలిచారు. సరే, గెలవడం సంగతి పక్కన పెడితే ఫస్ట్ రాగానే 4 అవి పెట్టారు కదా, పోడియం లాంటి బేబీ ఉంటుంది కదా, ఆ పోడియం దగ్గరికి లైన్గా వచ్చి నిల్చుంటారు. ప్రియాంక జైన్ వచ్చి ఫస్ట్ పోడియం దగ్గర నిల్చున్నారు, మామూలుగా నడుచుకుంటూ వచ్చి నిల్చున్నారు. ఆ తర్వాత ఇంకోరు వచ్చి ఇంకో చోట నిల్చున్నారు, ఇంకోరు వచ్చి ఇంకో చోట నిల్చున్నారు. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు వచ్చారు. ప్రియాంక జైన్ శివ వాళ్ళ దగ్గరికి వచ్చి అటుపోయి నిల్చో అంటాడు. అటు వస్తే అదేంటి మాస్టర్ మేము వచ్చేసాము ఆల్రెడీ అని వీళ్ళు అన్నారు. అంటే దీంట్లో కూడానా అన్నాడు. చెయ్యి చూపించి దీంట్లో కూడానా అని చెప్పి అట్లా వెళ్తుంటే చెప్తా నీ పని అని కూడా నీతు గారు వెళ్తారు. చెప్తా నీ పని దీంట్లో కూడానా అంటుంది. కాదబ్బా, వాళ్ళు చిరు నిల్చున్నారు, ఆయన కాలు నొప్పి ఉన్నది, వచ్చినప్పుడు ఫస్ట్ ఇది ఉందో అక్కడ పోయి నిల్చున్నాడు, నీట్గా వచ్చి నిల్చున్నాడు. ఇప్పుడు నేను బస్ ఎక్కినా, నాకు సీట్ దొరికింది, ఆ సీట్లో
కూర్చున్న తర్వాత ఒకళ్ళు వచ్చిర్రు, నువ్వు వెళ్ళి లాస్ట్లో కూర్చోపో అంటే, నేను ఎందుకు కూర్చుంటా, నేను ఫస్ట్ వచ్చిన నేను కూర్చున్నా, నేను ఎందుకు లాస్ట్కి పోతా అంటే, దీంట్లో కూడా నువ్వు దీంట్లో కూడా ఇట్లా చేస్తావు, నువ్వు లాస్ట్ సీట్లో కూర్చోడానికి నీకేమవుతుంది, అక్కడ లాస్ట్ కూడా కాదు పక్క పక్కనే అందరికీ ఈక్వలే అందులో ఏం లేదు. సరే నాకు ఆ కలర్ ఇష్టము, నాకు ఆ కలర్ లక్కు కలిసి వస్తుంది, ఇట్లాంటి ఏమైనా ఉన్నా లాజిక్ ఉన్నా కానీ ఓకే, అది కూడా లేదు కదా. రిక్వెస్ట్ చేసిన విధానం కూడా లేదు, వచ్చి అటెళ్ళు లైన్గా వెళ్ళి నిల్చోపోవచ్చు కదా అంటాడు నటరాజ్ మాస్టర్. ఎందుకు 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 రీజన్ ఏంటిది, అయ్యో ఏంది ఇది. నీతు గారు కూడా అంతే, నాకు ఘోరం అనిపించింది. ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత చిన్న డిస్కషన్ జరిగింది, అందులో లాజిక్లు ఉంటాయి అయ్యా, మైండ్ బ్లోయింగ్ ఉంటాయి, చెప్తా. సరే ఏమైందని చెప్పి శ్రీముఖి అడిగింది. ఏం లేదు, ఇక్కడ వచ్చి మేము నిల్చున్నాం ఆల్రెడీ, అటు వెళ్ళి నిల్చోమండి అంటున్నారు అని చెప్పి అన్నది. సరే టాస్క్ ఆడదామని చెప్పారు. ఇక ప్రేమ ఒలకించాలి, బేబీని తీసుకోవాలి, టాస్క్ తెలుసు కదా లెవెల్స్. ఫస్ట్ ఏమో బేబీకి డైపర్ వేసి డ్రెస్ వేసి నీట్గా కుళ్ళ పెట్టేసి అంతా రెడీ చేసి ఆ బేబీని ఇట్లా పౌచ్ ఉంటుంది కదా, అదే బేబీ హోల్డర్, అందులో పెట్టేసుకొని జాగ్రత్తగా అక్కడ చెత్త చెదరం బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మలు దొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళి ముంగడికి పోతే ఒక టెడ్డీ బేర్ ఉంటుంది, అంటే దానిలో ఫర్ ఫోమ్ అది లేదు, ఫర్ లేని టెడ్డీ బేర్ ఉంటుంది. ఆ పైనుంచి ఫర్ తీసేసి ఆ టెడ్డీ బేర్లో నింపాలి. అది చాలా హైట్ మీద ఉంటుంది. లేడీస్ని జెంట్స్ ఎత్తుకొని పైనుంచి తీస్తున్నారు. జెంట్స్ లేడీస్ని ఎత్తుకోవాలి, అందరు ఎత్తుకోగలుగుతారు. కానీ శివ్ ప్రియాంకల పరిస్థితి ఏంది, శివ్కి మోకాలికి అది చిన్న ఫ్రాక్చర్ ఉంది, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది, ఆయన వల్ల అయితలేదు, చాలా నొప్పి వస్తుంది. ఆ టైంలో ఇట్లా అవుతుంది ప్రియాంకకి. ఫౌల్ ఎత్తుకుంటే ఒకసారి ప్రియాంక శివుని ఎత్తుకోవడానికి ట్రై చేసింది కానీ కాలేదు, అక్కడ మళ్ళీ ఫౌల్. బేబీ ఉంటుంది కాబట్టి బేబీని ప్రెస్ చేయొద్దు అనేది ఒక రూల్ ఉంది అన్నట్టు, అట్లా చేస్తే ఫౌల్ అన్నట్టు. సో ఈ టాస్క్లో వాళ్ళందరికంటే లేట్ వచ్చారు, చూడడానికి జాలీగా అనిపించింది. ఇక మిగతా వాళ్ళందరూ దాని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు అంటే నిన్న జరిగిన 5 ఉన్నారు కదా, వాళ్ళు నిమ్మలంగా ప్రేమగా అతి ప్రేమగా చాలా కేరింగ్గా చేశారు. సో ఆ బ్యాచ్ వాళ్ళందరూ 6 నిమిషాల ప్లేస్ 6 నుంచి 7 నిమిషాలు అట్లా అందరూ కూడా 6-7 నిమిషాలలో చేస్తే సెకండ్ బ్యాచ్ వాళ్ళంతా 4-5 నిమిషాలలో చేసి పడేసారు. ఎందుకంటే వీళ్ళు అంత కేరింగ్గా అంత ప్రేమగా ఏం చేయలేదు, ఫటాఫట్ దాని చేశారు. ప్రేమ ఒలికిస్తారు అనగా నేను అనుకున్నా, ఓ ఏమో నిన్న ఎమోషనల్గా అనిపించింది కదా, అంత డ్రామా చేయలేదు, ఫటాఫట్ చేసేసారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇందులో ఈ టాస్క్లో సోనియా సిద్ధు అందరికంటే ఫాస్ట్గా ఫినిష్ చేశారు, 100 పాయింట్స్ వచ్చినాయి. సెకండ్లో కళ్యాణ్ వసంతి వాళ్ళు 90 పాయింట్స్ వచ్చినాయి. నటరాజ్ మాస్టర్ నీతు థర్డ్ ప్లేస్లో 80 పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి సెకండ్ బ్యాచ్లోనే ముగ్గురు, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ముగ్గురు కూడా సెకండ్ బ్యాచ్లో వచ్చారు. ప్రియాంక శివ్ వాళ్ళకి కుదరలేదు, నొప్పి వల్ల కుదరలేదు, అందుకే లాస్ట్ వచ్చారు, అందరికంటే లాస్ట్ వాళ్ళు వచ్చారు. కానీ ఈ ముగ్గురు వచ్చేసరికి ఏంటంటే సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఇట్లా ఫేవర్ జరిగింది, వాళ్ళు కేరింగ్గా చేయలేదు, ఈజీగా చేసేసారు. శ్రీముఖి కూడా ఏమనలేదు కాబట్టి వీళ్ళకి హట్టింగ్ అనిపించింది ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి. ఆబ్వియస్లీ అనిపించడంలో తప్పులేదు. కానీ గెలిచిన తర్వాత అంటే ఇది వాళ్ళ మిస్టేక్ కాదు, సోనియా సిద్ధు వాళ్ళ మిస్టేక్, వీళ్ళది ఇంకా కళ్యాణ్ వసంత్ వాళ్ళ మిస్టేక్ కాదు. శ్రీముఖి అతి ప్రేమ చూపించాలని చెప్పలేదు, అండ్ వీళ్ళు కూడా పర్ఫెక్ట్గా టైంని మేనేజ్ చేసుకున్నట్టు అవుతుంది, వీళ్ళు చాలా స్మార్ట్గా అయినట్టుగా అవుతుంది. సో వీళ్ళు ఈ ఆర్డర్ ప్రకారంగా చూస్తే వీళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ వీళ్ళు అయిపోయారు. బ్రిట్టో సంజయ్ వాళ్ళు 4th పొజిషన్లో 70 అండ్ జాను బాను వాళ్ళు 60 స్కోరు. అమెరికా అంటున్నా, ఆమీర్ అండ్ అభిమానిక వీళ్ళిద్దరు వచ్చేసి 50 స్కోర్ కొట్టారు. అంజలి పవన్ వాళ్ళు 40, నూకరాజు ఆసియా 30 అండ్ ప్రియాంక జెన్షివ్ 20. ఇది స్కోర్. సరే నెక్స్ట్ టాస్క్ పోదాం. ఇక నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది, 4th స్టేజ్ అనగా షాక్, ఎందుకంటే ఇన్ని రోజులు స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 కదా, ఇప్పుడు స్టేజ్ 4 అనగా అమ్మ స్టేజ్ 4 ఏంద్రా నాయన అనుకున్నారు. అంటే అవును స్టేజ్లు పెరిగాయి అన్నారు. ఓకే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే హౌస్ హోల్డ్ చోర్స్ అదే ఏదో చెప్పింది అబ్బా ఇంగ్లీష్లో. అయితే హౌస్ హోల్డ్ పనులు చేయాలి, బోళ్ళు ఫ్లోర్ క్లీన్ చేయాలి, బోళ్ళు బట్టలు, ఇది ఉంది. సరే ఆ టాస్క్ జరగకంటే ముందు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అందులో డిస్కషన్ జరిగినాయి. ఈ డిస్కషన్సే మనకు మెయిన్. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళని ప్రియాంక జైన్ వాళ్ళు పిలిచారు, శివ్ పిలిచిండు. మాస్టర్ మీరేం చెప్పారు నాకు అర్థం కాలేదు అని కొంచెం సీరియస్గా అడిగితే నటరాజ్ మాస్టర్ ఉండి, కంగారు ఎందుకు, అలా లైన్లో వెళ్ళి నిల్చోవచ్చు కదా, వెళ్ళి అక్కడ ముందు పోయి నిల్చోవచ్చు కదా అని అంటాడు. నాకేమనిపించిందంటే ఎందుకు నిల్చోవాలి, వాళ్ళు ఒక ప్లేస్కి పోయి నిల్చున్నారు, మీరు ఆ ప్లేస్ లేదు కాబట్టి ఇంకో పక్కన ఉన్నది కదా, ఆ పక్కన ప్లేస్కి పోయి మీరు నిల్చోవాలి, కానీ ఆ నిల్చున్న ప్లేస్లో ఉన్న వాళ్ళని అటు పోయి నిల్చోవచ్చు కదా అంటాడు. మళ్ళీ పైకి వెళ్ళి ఏమంటాడు, ఒక మాట అంటాడు, అబ్బా వేరే గేమ్లో ఒక్క కాలుతో పరిగెత్తినావు కదా, అట్లా పోయి ముందు కొంచెం దూరం నడుచుకుంటూ పోయి నిల్చోడానికి ఏమవుతుంది అంటాడు. అరే కాదబ్బా, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మానవత్వం మైదానాలు లేవా, ఘోరం కదా, అట్టెట్టంటారు మాస్టర్ మీరు, అంటే కొంచెం అన్న అయ్యో పాపం జాలి చూపించాలి కదా. మీకు నచ్చలేదు, ఏదో పాయింట్లో మీరు ట్రిగ్గర్ అయ్యారు, పోయినసారి ఆయన కాలు నొప్పి ఉందని చెప్పి ఆయనకు తగ్గట్టుగా నిల్చుండేది ఆడే గేమ్ ఇచ్చారని చెప్పి మీకు బాధ అనిపించింది, కోపం వచ్చింది అనుకుందాం. ఆయనకు నొప్పి ఉంది కదా, అఫ్కోర్స్ మీరు ఆ నొప్పిని కన్సిడర్ చేస్తే పోయినసారి ఆ మాట అనకపోయేటోళ్ళు, ఆయనకు కావాలని ఫేవరబుల్గా గేమ్స్ అన్ని ఆడిపించారని ఆ మాట అనకపోయేటోళ్ళు. అటు వెళ్ళి నిల్చోరంటే ఎందుకు నిల్చుంటారు,
అయిపోయింది కదా! ఆ పొజిషన్ అయిపోతే పక్కన ఆయనే పోవాలి. సరే ఇక దీనికి కూడా కంగారు ఎందుకని అన్నాడు. అంతే ఏమనలేదు. దీనికి కూడా కంగారు ఎందుకు అన్నాడని చెప్పి నీతు గారు అంటున్నారు. ఎందుకనాలి? నీతు గారు మీరన్నా అర్థం చేసుకోవాలి. ఆళ్ళెళ్లి నిల్చున్నారు కదా! మీరెళ్లి నిల్చున్నాక వాళ్ళొచ్చి మీరు అటెళ్లి నిల్చున్నారంటే మీరు నిల్చుంటారా? సర్రు అన్నారు అదే ప్లేస్‌లో ఊహించుకోరి. అట్ట నిల్చుంటా అన్నారా గట్టిగా? సింహం దబిడి దిబిడి అని అయన్నుంటాయి కదా! సరే శివుండి ఫస్ట్ ఎళ్లి మేము నిల్చున్నాం కదా! అంటే నటరాజ మాస్టర్ ఉండి అన్ని చోట్ల నువ్వు చెప్పింది నేను వినాలా? నేను చెప్పింది నువ్వు వినవా అంటాడు. ఆయన చెప్తే మీరెప్పుడు విన్నారు? ఆయనెందుకు చెప్తాడు? మీరెందుకు వింటారు? అసలు ఆయనేం చెప్పిండు మీకు? సోది కాకపోతే. అసలు ఈ డైలాగ్‌కి అసలు అర్థం, పరమార్థం ఏమైనా ఉందా? సరే ఇక శివుండి నేనేం చెప్పాను? నేను చెప్తే మీరు వింటున్నారా? అని ప్రియాంక మేమేం చెప్తున్నాం మీరేం వింటున్నారా అని అడిగింది. నటరాజ మాస్టర్ ఉండి అట్లీస్ట్ కొన్ని చోట్లయినా అంటాడు. స్టార్ట్ అవ్వలేదు ఇంకా గేమ్ అంటాడు. స్టార్ట్ అవ్వలేదు ఇంకా గేమ్ మీరు పోయి నిల్చోవచ్చు కదా పక్కన. అది మీ ఫేవరెట్ కలర్ గీలర్ ఏదో నేను చెప్తే వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఓహో ఈయనకి లక్కీ కలర్ అనుకోని ఏదో ఉందేమో అన్న సెంటిమెంట్ అన్న ఉంటే అది వేరు. సెంటిమెంట్ కూడా లేదు కదా ఊరికినే నువ్వు అటు పోయి నిల్చో అంటే మనం ఏదో రేషన్ షాప్కో సినిమా టికెట్లకు ఇంకేదేనికన్నా పని మీద లైన్లో నిల్చున్నప్పుడు ఎవడో అట్లా లైన్లో పక్క నుంచి వెళ్ళి పోతుంటే అని చెప్పి సీరియస్ అవుతాం. అటు పోయేటోని అట్లా ముంగడికి ఉత్తకు పోతుంటే సీరియస్ అవుతాం. డైరెక్ట్గా వచ్చి మన ప్లేస్కి వచ్చి నువ్వు పోయి వెనక్కి నిల్చో నీ ప్లేస్లో నేను ఉంటా అంటే కొట్టబుద్ది కదా. తర్వాత నటరాజ్ మాస్టర్ కోర్స్ ఎగ్జాంపుల్ సెట్ కాకపోవచ్చు కానీ రైట్ ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. నటరాజ్ మాస్టర్ ఉండి అట్లీస్ట్ కొన్ని చోట్ల అయినా స్టార్ట్ అవ్వలేదు గేమ్ అంటే ఇక శివుండి నార్మల్గా వాక్ చేస్తూ మాస్టర్ ఏంది మాస్టర్ అంటే అట్లా ఒక ఫీల్తో వచ్చిండు అని అంటాడు. అంటే లేదు మాస్టర్ అట్లా క్యాజువల్గా వాక్ చేస్తూ వచ్చి నిల్చున్నాడు మాస్టర్ అని చెప్పి ప్రియాంక అన్నది. ఫీల్తో వచ్చాడు అని ఏదో అన్నది. మాస్టర్ మీకు ఏమనిపిస్తుంది మాస్టర్? నేను డ్రామా చేస్తుంది శివు డైరెక్ట్ కోపంగా. మాస్టర్ మీకు ఏమనిపిస్తుంది మాస్టర్? నేను ఏమైనా డ్రామా చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా చెప్పండి కాలు నొప్పి అని. అంటే ఒక లెగ్గుతో పరిగెత్తినావు కదా కొద్దిసేపు నడిస్తే ఏమైంది అంటాడు. శివ్ అనుకున్నది ప్రియాంక శివ్ వదిలే అంటే నేను బ్యాడ్ వేలో చెప్పలేదు. అక్కడ వెళ్ళి నిల్చుంటే కూడా ఒక ఫీల్లో ఎందుకు అనేది నా ఫీల్ అంతే. బ్యాడ్ వేలో చెప్పట్లే అనుకుంటే వెళ్ళిపోతాడు. ఏందో అసలు లాజిక్ ఏందో అసలు ఈ గొడవ ఏందో ఎందుకో ఈ పంచాయతీ. ప్రియాంక జన్ శివ్ వాళ్ళు రూమ్లోకి పోయిన తర్వాత కొంచెం ఆర్గ్యుమెంట్ అయిపోయింది. అసలు ఫౌల్ మీద ఫౌల్ అయింది నీ వల్లనే అయింది అన్నట్టుగా శివ్ ప్రియాంకని అనడం, ప్రియాంక నా హైట్ తక్కువ ఉండడం నా తప్ప అని చెప్పి ఆమె బాధపడడం, ఏడవడం. ఇక నేను డిస్కస్ చేస్తున్నాను నువ్వు ఏడవలసిన అవసరం లేదు ఏడవకు అని చెప్పి అనడం. ఇక మాస్టర్ పిచ్చి పిచ్చి చేసినట్టు అక్కడ శివ్ టాపిక్ డైవర్ట్ చేసిన అనిపించింది. ఆమె గట్టిగంటే ఏడుతుంది. ఇది బాణం ఒకటి ఉంటుంది రెడీగా చెప్పని సంధించడానికి. ఆయన డిస్కషనే చేస్తాడు. నిన్న ప్రియాంక డిస్కషన్ చేస్తుంటే శివ్ వినలేదా? ఇప్పుడు శివ్ డిస్కషన్ చేస్తాడు ఫౌల్ మీద ఫౌల్ అవుతుంది నువ్వు ఇట్లా ఒత్తి పట్టేయడం వల్ల ఇట్లా ఇష్టం ఉన్నట్టు పట్టడం వల్ల అని చెప్పి డిస్కషన్ చేస్తుంటే అంటే నా లెగ్ మీద నీ పాయింట్ ఏదైనా ఉందా అంటే నా పెయిన్ గురించి నువ్వు ఆలోచిస్తూ నువ్వు ఆగిపోతున్నావు అని చెప్పి కూడా అడిగిన తర్వాత ఆయన ఫస్ట్ అప్పుడు ఆ గేమ్ కాలు బెనికించుకున్న గేమ్ కాలు ఫ్రాక్చర్ చేసుకున్న గేమ్ ఉంది చూడు ఆ గేమ్లో ఆవేశపడకపోతే ఈరోజు ప్రశాంతంగా ఆడుకునేటోడు కదా. ఏందో ఆవేశం వల్ల ఆవేశం అనర్థదాయకం రైట్. అతి సర్వత్ర వర్తయేత్. అతి చేసిండు బాగా ఓవర్ యాక్షన్ చేసిండు ఆగమైపోయాడు. నెక్స్ట్గా అమీర్ మెయిన్గా అమీర్ స్టార్ట్ చేసిండు లొల్లి. ఏమన్నాడంటే సోనియా ఉంది అక్కడ, సోనియా ఉంది, భాను ఉన్నాడు, సిద్ధు అండ్ వాళ్ళంతా కూర్చుని ఉన్నారు, సంధ్య వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఆమీర్ ఒక మాట అంటాడు ఏమంటాడంటే సోనియా వాళ్ళది హెడ్ ఇట్లా మొత్తం బ్యాక్ వెళ్ళిపోయింది బేబీది అని అన్నాడు. అంటే ఫౌల్ కావాలి కానీ ఫౌల్ గురించి అక్కడ ఎవరు మాట్లాడలేదని డిస్కషన్ వచ్చింది అన్నట్టు. అనగానే సోనియా ఉండి నాకు తెలిసి అయితే అట్లా జరగలేదు అన్నది సోనియా. ఇక్కడ నుంచి సోనియా మాట్లాడుతుందా కరాఖండిగా కొట్టొచ్చినట్టు మాట్లాడుతుంది, ఖతర్నాక్ అనిపిస్తుంది. ఒకనొక పాయింట్లో సిద్ధు మాట్లాడుతుంది లాజిక్ పాయింట్ చేసి ఖతర్నాక్ అనిపిస్తుంది. సో ఆమీర్ ఉండి బాను చూసావు కదా నువ్వు అన్నాడు. ఇక్కడ తలిగిందా ఏమంట. ఆమీర్ స్టార్ట్ చేసిండు బానుగా అంటించిండు. బాను చూసినా అన్నాడు. అదేదో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడినట్టు కాకుండా ఎస్ అవును జరిగింది ఫౌల్ జరిగింది కానీ పట్టించుకోలేదు ఎవరు అన్నట్టుగా మాట్లాడతాడు. అది సోనియా కాలుతూ ఉంటుంది అక్కడ. సో ఏమంటాడంటే బాను ఉంటే ఆయన చూసిన యా అయ్యింది అంటే సోనియా ఉండి అందరికీ చూసి మా ఒక్కరికే చూడకుండా ఉండరు కదా అన్నది. అందరిది చూసి ఫౌల్ మా ఒక్కరికే చూడకుండా ఉంటారు కదా అంటే బానుండి ఆబ్వియస్లీ వాళ్ళు ఏదో చూసే ఉంటారు వాళ్ళ ఇష్టం కదా ఇంకా అంతే అని అనగానే ఏదో ఎందుకు చూస్తారంటది సోనియా. ఏదో ఎందుకు చూస్తారు అన్నీ చూసే ఉంటారు కదా అంటే అదే ఎవ్రీథింగ్ వాళ్ళు చూసే ఉంటారు ఆబ్వియస్లీ అంటాడు. ఇది ఎట్లుంటుంది అంటే ఇది ఇరిచినట్టు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది బాను మాట్లాడుతుంటే. అది ఈమెకి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. మనం దాన్ని జడ్జ్ చేస్తే చాలా ఉంటాయి అని అంటాడు బాను. మనం దాన్ని ప్రతిదాన్ని జడ్జ్ చేయాలంటే చాలా ఉంటాయి అని అంటాడు. అనగానే ఇక సోనియా గాలి జడ్జి చేస్తే అంటూనే నువ్వు జడ్జి చేస్తున్నారు మీరు 100 కెమెరాలు ఉన్నాయి మార్క్స్ వచ్చాక ఇట్లా అట్లా జరిగింది ఇట్లా అట్లా అని అంటే ఎట్లుంటుంది అని చెప్పని ఆ తర్వాత ప్రతిసారి మనమే లీడ్లో ఉండం కదా
ఒక్కోసారి ఒక్కొక్కరు ఉంటారు. మనకు తక్కువ వచ్చాయని వేరే వాళ్ళని ఇలా అనడం ఐ కాంట్ టేక్ ఇట్ అన్నది. కరెక్టే కదా! ఇప్పుడు వాళ్ళు కరెక్ట్‌గా చేయకపోతే శ్రీముఖి చెప్తది. మేనేజ్మెంట్ చెప్తది. సో మీకు అనిపిస్తే అదే అక్కడే లైన్‌లో నిలిచినప్పుడు ఇక్కడ ఫౌల్ పోతుంది అని చెప్పేది ఉండే. చెప్పకుండా అంత అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కువ స్కోర్ వచ్చింది. 100కి 100 వచ్చినాయి అని చెప్పి ఇక్కడ కూర్చొని మాట్లాడితే దీనికి అక్కడ ఆమీర్ స్టార్ట్ చేసిండు. గుర్తుంచుకోండి మీరు. ఆమీర్ స్టార్ట్ చేసిండు. సిద్ధు తర్వాత మాట్లాడుతాడు ఒక పాయింట్ అద్భుతంగా ఉంటుంది. జాను అక్కడ వచ్చి కూర్చుంటుంది. జాను ఉండి భాను ఏదో చెప్పబోతుంటే సిద్ధు విను అంటది. వింటున్నాడు అని చెప్పి సోనియా అంటది. అదే విను అంటున్నాంటే వింటున్నాడనే చెప్తున్నా అని చెప్పి వీళ్ళిద్దరి మధ్యలో మెల్లగా క్లాస్ స్టార్ట్ అయింది. ఇక్కడ భాను అయినా అర్థం చేసుకున్నాడు కానీ జాను అర్థం చేసుకోలే. ఆ తర్వాత కూడా అర్థం చేసుకోలేదు. చెప్తా ఒక పాయింట్. భాను ఉండి ఈ ఫస్ట్ బ్యాచ్ అందరికీ మేము చాలా కేరింగ్గా చేసినాం. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరం కేరింగ్గా చేసినాం. సెకండ్ బ్యాచ్ అంతా రఫ్గా అయ్యింది అనిపించింది అని అంటాడు. సిద్ధు ఉండి మీకు తక్కువ వచ్చింది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. మీకు ఈక్వల్గా వచ్చి ఉంటే ఆ పాయింట్ రాకపోయింది అన్నాడు. కరెక్టే. వాళ్ళకి ఈక్వల్గా వచ్చి ఉంటే వాళ్ళకి ఆ పాయింట్ రాదు. ఆ తర్వాత భాను ఫస్ట్ బ్యాచ్ లేట్గా చేసినాం, చాలా ఓవర్ కేరింగ్తో చేసినాం అంటే మీ పర్సెప్షన్ అది, మీ ఉద్దేశం అది అంటే ఇక బాగా నుండి ఫస్ట్ బ్యాచ్ మేము కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాం. ఓకే ఇక అక్కడికి ఆపేయచ్చు కదా, ఆపలే, ఇంకా కంటిన్యూ అయింది. కరెక్టే, నాకు కూడా అనిపించింది ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు చాలా నిదానంగా చేసిరు. 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నారు. ఓవర్ కేరింగ్గా చేసిరు, ఓవర్ డ్రామాటిక్గా చేసిరు. వీళ్ళు చేయలే. ఇక కళ్యాణ్ వసంతి వాళ్ళది ఒక డిస్కషన్ చూపించారు అక్కడ. ఈసారి కొట్టాలి ఖచ్చితంగా, రావాలి దేవుడా, ప్రౌడ్గా జడ్జెస్ అంతా నన్ను ప్రౌడ్గా మెచ్చుకోవాలి, జడ్జెస్ దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి, బాగా ఆడావురా, సూపర్ రా, బుద్ధిగా ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు, కోపాన్ని కంట్రోల్ చేసుకున్నావు, ఆ మాట చెప్తే చాలు. ఆ రోజు వాళ్ళు అట్లా కొట్టడంతో నాకు బుద్ధి వచ్చింది అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటాడు అన్నట్టు. ఇక ఆయన వర్షన్ ఏంటంటే ప్యారడైజ్ కొట్టాలని ఆయనకు ఉన్నది, కానీ కుదరలేదులే. నెక్స్ట్ అంజలి ఏడుస్తూ ఉంది, పవన్ ఓదారుస్తూ ఉన్నాడు. ఓదారుస్తున్న క్రమంలో అంజలి మళ్ళీ రిటర్న్ పవన్ తిట్టింది. అంటే బ్రెయిన్ పెట్టు, ఇంకొంచెం గట్టిగా ఆడు, కామ్ డౌన్ అవ్వు, ఇష్టం ఉన్నట్టుగా ఆడద్దు. కామ్ డౌన్ అంటే మొత్తం సైలెంట్ అయిపోవడం కాదు, బ్రెయిన్ పెట్టాలి, గట్టిగా ఆడాలి, ఒక ఛాన్స్ ఉంది కదా లాస్ట్ గేమ్, గట్టిగా ఆడాలి, ఫాస్ట్గా ఆడాలి, ఓకేనా, లిజన్ మై వర్డ్స్, యూ డోంట్ లిజన్ మై వర్డ్స్, ఎక్కడ పెట్టాలో బ్రెయిన్, ఇవన్నీ నీతోటి ఇదే ప్రాబ్లం అని చెప్పి ఆయన తిరుగుతూ ఉన్నది. భరించేవాడే భర్త. ఇట మళ్ళీ భాను సిద్ధుది మళ్ళీ చూపించారు. భాను ఉండి రఫ్గా హ్యాండిల్ చేసినట్టుగా అయితే అనిపించింది. ఆ తర్వాత ఇది ఎక్కడంటే ఇది ఆ ఫస్ట్ డిస్కషన్ అయిపోయిన తర్వాత భాను జాను వాళ్ళు తింటున్నారు, ఎట్ ద సేమ్ టైం సోనియా సిద్ధు వాళ్ళు తింటున్నారు. తినే టైంలో భాను మళ్ళీ వస్తాడు సిద్ధు దగ్గరకు వచ్చి, భాను వచ్చి సిద్ధు దగ్గర, సిద్ధు రఫ్గా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది, అదొక్కటే చెప్పిన నేను అంటే అన్ఫేర్ అనే మాట కూడా వచ్చింది నీ నోట్లో నుంచి అంటాడు సిద్ధు. భాను అనిపించింది, మీ ఒక్కరి గురించి కాదు, బ్యాచ్ అందరి గురించి అనిపించింది, మా బ్యాచ్కి అన్ఫేర్ అయ్యింది అని అనిపించింది అని అంటాడు సిద్ధు. ఇక్కడ చెప్తాడు, ఇక కాదంటలేను కానీ ఒక్కటి చెప్తా, స్విమ్మింగ్ పూల్ టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో ఫస్ట్ బ్యాచ్లో చేసిన వాళ్ళందరూ కూడా స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేసి లోపలికి మునిగి తీసారు. సెకండ్ బ్యాచ్లో చేసిన వాళ్ళందరూ కూడా అదే చేసారు. నువ్వు మాత్రం పైన నిల్చొనే కాలుతోటే ఆ టోకెన్స్ తీసుకొని చేసినావు. అది నీ స్ట్రాటజీ కావచ్చు, నీ స్మార్ట్నెస్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అన్ఫేర్ అనే పాయింట్ రేజ్ చేస్తే నీకు కాలుతుందా కాలదా అన్నాడు. ఆ గేమ్ ఏంటిది, లోపలికి వెళ్ళి తీయడం అనేది గేమ్. ఒకరు గెలిస్తే తీసుకోలేకపోతున్నారు అని చెప్పి నువ్వే అన్నావు. ఎస్, భాను అదే పాయింట్ మీద యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు బాధపడ్డాడు కూడా. ఏంటంటే నేను హైట్ ఉండడం వల్ల అయింది, ఆరెంజ్ కలరు, బ్లూ కలరు, పర్పుల్ కలరు, దానివల్ల అట్లయింది, దీనివల్ల ఇట్లయింది, ఇవన్నీ మాట్లాడుతున్నారు, గెలిచిన తర్వాత వాళ్ళకి అన్ఫేర్ జరిగింది అని చెప్పి మాట్లాడడం టూ మచ్ అని చెప్పి బాధపడ్డాడు భాను. సో అదే పాయింట్ చెప్పిండు, మస్తు పాయింట్ పెట్టినామని అనిపించింది నాకు. భాను ఉండి మీరు గెలిచినందుకు అంటలేదు, నేను రఫ్గా హ్యాండ్లింగ్ జరిగిందని అంటాను. ఇడిచిపెట్టచ్చు కదా సార్, రఫ్గా హ్యాండిల్ జరిగింది, రఫ్గా హ్యాండిల్ జరిగితే ఫౌల్ అని ఆమె చెప్పేది, ఆమె చెప్పలేదు, ఒడిచింది. అందరూ కూడా ఫాస్ట్గా చేసారు, సెకండ్ బ్యాచ్ వాళ్ళు కొంచెం ఫాస్ట్ చేసారు. రాత్రి అయినా కొద్దిగా నిద్రతా ఉంటే తొందర ఓడగొట్టుకోవాలని చేసారు. అయిపోయింది, రాత్రి అంతా జరిగింది అది టాస్క్. సో మళ్ళీ అనేసరికి సోనియా ఉండి రఫ్ హ్యాండిలింగ్ జరిగింది, ఓకే సరే వదిలేసేయి అని చెప్పి సిద్ధు వదిలేసేయమ్మా అన్నది. అయినా మనకి మార్క్స్ ఇచ్చారు, రఫ్ హ్యాండిలింగ్ జరిగినా మాకు మార్క్స్ ఇచ్చారు అంటున్నారు, అంతేనా, దయచేసి వదిలేవా బాను అని చెప్పి అన్నది. మరి ఎన్నిసార్లు టాప్కోసారి వచ్చి రఫ్ హ్యాండిలింగ్ జరిగింది కాలదా? రఫ్ నోటు బుక్ మీద వెనకాల పేజీలో గీకినన్నిసార్లు గీకుతా అంటే ఊకొచ్చి సోనియా ఉండి వదిలేసి, రఫ్ హ్యాండ్లింగ్ జరిగినా మాకు మార్కులు ఇచ్చారు కదా వదిలేసి అన్నది. జాను అక్కడ పక్కన కూర్చుంది. జాను అంటది మాకే కాదు బ్రిటోకి కూడా అనిపించింది అంటే అనుకున్నా నేను. బాను అన్నాడు, అయిపోయింది సోనియా వదిలే అన్న తర్వాత బ్రిటోకి కూడా అనిపించిందంటే టక్కన బ్రిటో అన్నది ఏంటిది, బ్రిటో అన్నది వేరు, మీరు అనేది వేరు,
అయినా బ్రిట్టోకి ఏదైనా అనిపిస్తే బ్రిట్టో చెప్తాడు, మీకు ఏదైనా అనిపిస్తే మీరు చెప్పండి. ఆయనకి ఏదో అనిపించిందని మీరు చెప్పడం ఏంది? ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పాలి. వేరే వాళ్ళ ఒపీనియన్ని మీ ఒపీనియన్తో కంపేర్ చేసుకోకూడదు. నీ ఒపీనియన్ ఏదైనా ఉంటే నువ్వు చెప్పు, బ్రిట్టో ఒపీనియన్ బ్రిట్టో చెప్తాడు, నీకు ఎందుకు అన్నది. సోనియా గట్టికిచ్చింది. సోనియా చూస్తుంటే బిగ్ బాస్లోకి పోతే నామినేషన్లో దడదడలాడిస్తుంది అన్న పాయింట్ అనిపించింది. ఈ సైడ్ రాంగ్ అసలు బిగ్ బాస్లో బాగా క్లిక్ అవుతుంది అబ్బా సోనియా. ఎందుకంటే నిన్న జరిగిన ఒకటి ఉంది ఇష్యూ, నిన్న గట్టిగా మాట్లాడింది చూసిరా. అంటే లవ్ గురు చెప్పింది, మీకు ఎవరి కపుల్ సూపర్గా అనిపించింది, ఎవరి కపుల్ మధ్యలో కోఆర్డినేషన్ కానీ వాళ్ళ ప్రేమలు కానీ అన్నీ కానీ బాగా అనిపించినాయి చూసి స్టార్స్ ఇవ్వమంటే, మీతో కన్వర్జేషన్ని బట్టి మీరు స్టార్స్ ఇచ్చారు చూడ తప్పు అని చెప్పింది చూసారా. ఇవి బిగ్ బాస్ ఆడియన్స్కి కిక్కెక్కిస్తాయి. ఇదిరా ఏమన్నా పాయింట్ అన్న ఫీలింగ్ వస్తాయి. యూజువల్గా చూస్తే మరి వాళ్ళు వచ్చిందే 2 రోజులు అవుతుంది. ఆ 2 రోజులలో మరి ఎవరి కప్పులు ఎట్లా అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టీవీలో ప్రోగ్రామ్ అంతా చూసి రాలేదు. షూటింగ్ ఎప్పుడో జరిగింది. ఆ షూటింగ్ జరుగుతున్న టైంలోనే, అది టెలికాస్ట్ కంటే ముందు అభిమానికి ఆమె వాళ్ళు ఎంటర్ అయిపోయారు. అసలు ఒక ఎపిసోడ్ కూడా చూడకుండా ఎంటర్ అయ్యారు. కాబట్టి వాళ్ళ బాండింగ్ ఏంది, వాళ్ళ కప్పులు ఏంది వాళ్ళు చూసిండ్రో వాళ్ళకి తెలియదు ఏ కప్పులు ఎట్లా అని. వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి పోయిన తర్వాత వాళ్ళతో కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళని అర్థం చేసుకొని చిన్న స్టార్స్. కానీ సోనియా బిగ్ బాస్లో కనుకుంటే ఆ పాయింట్ ఎక్సలెంట్గా ఉంటుంది. అబ్బా సోనియా ఫ్యాన్స్ జిందాబాద్, సోనియా 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 అనేటోళ్ళు కదా, సోనియా ఫ్యాన్స్ ఇక్కడ అని చెప్పి మాట్లాడేటోళ్ళు. సరే ఇక్కడ కూడా అదే పాయింట్, అది ఖతర్నాక్ పాయింట్ పెట్టింది. ఇప్పుడు ఆయన పాయింట్ ఏదో, ఆయన ఒపీనియన్ ఆయన చెప్తాడు. బ్రిట్టోకి కూడా అట్నే అనిపించింది, నువ్వు చెప్పడం ఎందుకు, నీ పాయింట్ ఏదో ఉంటే నువ్వు చెప్పుకో అన్నది. అని బ్రిట్టో ఉండి నేను అట్లా అని చెప్పలేదు, మేము స్లో చేసాము, వాళ్ళు ఆ బ్యాచ్ ఫాస్ట్ చేశారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత జాను ఉండి మాకు కూడా అనిపించింది, అది కూడా చెప్పాము మేము అని చెప్పింది. సోనియా ఉండి బానుతో సార్ట్అవుట్ చేసుకున్నా, ఇప్పటిదాకా బాను మాట్లాడి బానుతో సార్ట్అవుట్ అయిపోయింది, నువ్వు వచ్చి బ్రిట్టోకి కూడా అనిపించిందంటే నీకెందుకు బ్రిట్టోది అని చెప్పి మాట్లాడింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సోనియా సిద్ధు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ సిద్ధు అంటాడు, వేరే వాళ్ళు గెలిచినప్పుడు మనం అప్రిషియేట్ చేసినాం, మనం ఎంజాయ్ చేసినాం వాళ్ళ గెలుపుని, వీళ్ళేంటి అన్ఫేర్ జరిగింది, బొంగు జరిగింది అన్నీ మాట్లాడుతున్నారు. మరీ ఎంత ఏడుపులా బాను మీదకే పోతుంది. ఎందుకంటే బానుయే గట్టిగా అడిగాడు. యాక్చువల్లీ అమీర్ స్టార్ట్ చేసిండు కానీ బాను గట్టిగా అడిగాడు. సంధ్యా బ్రిటో వాళ్ళు సపోర్ట్ చేశారు. అంటే సంధ్యా బ్రిటో వాళ్ళు మేము స్లోగా చేసినాం, మీరు ఫాస్ట్ చేసిరు అన్నారు తప్ప రఫ్గా చేసిరు, మీరు మాకు అన్ఫేర్ జరిగింది అని అనలే. సరే సిద్ధు ఉండి ఇంకోటి చెప్తా, సోనియా ఉండి వదిలేమ్మా, ఏడుపు కాదులే, వాళ్ళకి మేబీ అట్లా అనిపించిందేమో మనం రఫ్గా హ్యాండిల్ చేసినట్టు, కానీ ఏదో చెప్తుంటే ఒకటి చెప్తా ఈను. ఆవిడ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, ఆమెకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవడన్నా ఆ పాయింట్ గురించి మాట్లాడిందా? వాళ్ళన్నా నేను యోగా టీచర్ని కాబట్టి నాకు అడ్వాంటేజ్ జరిగింది, నాకు 100 వచ్చింది అని అన్నదా? మిగిలిన వాళ్ళకి అన్ఫేరా కాదా? ఒక్కడన్నా మాట్లాడిందా? ఇప్పుడు కూర్చొని అన్ఫేర్ అని మాట్లాడుతున్నాడు, ఒక్కడైనా మాట్లాడింది. అప్పుడు ఆవిడ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, ఆమెకి ఈజీ అవుతుంది, అట్లాంటి పోజులన్నీ ఈజీగా పెట్టగలుగుతుంది, మిగతా వాళ్ళందరికీ ఇది అన్ఫేర్ గేమ్ అని అన్నారా? అనలేదు కదా. నూకరాజుకి ఇది ఎంత అన్ఫేర్, ఫిట్గా లేని వాళ్ళకి ఇది ఎంత అన్ఫేర్ గేమ్. దాని గురించి ఎవడు మాట్లాడు, అన్ఫేర్ రఫ్గా చేసినావంట, రఫ్గా అని సర్రం అన్నాడు. సూపర్ అనిపించినాయి పాయింట్స్ అన్నీ. ఆమె సర్టిఫైడ్ యోగా ట్రైనరు, వాళ్ళిద్దరు ఇరగదీస్తారు, బయట అంతా వాళ్ళది అదే, కడిగేస్తే అదే గేమ్ పెట్టి వాళ్ళకి 100 వచ్చిందంటే. ఇక జాను మాట్లాడుకుంటారు. జానుకు అర్థం కాలేదు, బాను కన్నా అర్థమైంది. బాను అంటాడు, విన్ను కాగానే అలా అంటే హట్ అయినట్టున్నారు అని అంటే, వాళ్ళు నాకు అనిపించింది మాట్లాడితే అదే కదా అడిగింది, అయినా ఏమంటుంది, ఇప్పుడు ఏం టాపిక్ మాట్లాడుతున్నారు వాళ్ళు, పూల్లో లెక్క పెడుతున్నారు, నిన్నటి గేమ్ గురించి లెక్క పెడుతున్నారు, అన్నీ మనసులో పెట్టుకుని ట్రావెల్ చేస్తున్నారా అంటది. ఓకే, వాళ్ళు ఎందుకు మాట్లాడారు? మీరు వాళ్ళు తప్పు పడుతున్నప్పుడు వాళ్ళకి హట్టింగ్ అనిపించి వాళ్ళకి కాలి వాళ్ళొక పాయింట్ పెట్టారు. స్విమ్మింగ్ పూల్ టాపిక్ మీరు కూడా డిస్కషన్ చేసిరు కదా ఇదివరకు, మా స్ట్రాటజీ తోటి పోవడము, హైట్ ఉండడం వల్ల ప్లస్ అయింది, కలర్ ఈజీగా ఉంది కాబట్టి ప్లస్ అయింది, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు, ఇది చాలా తప్పని మీరు బాధపడ్డప్పుడు వాళ్ళకి బాధ అనిపించదా? సో ఆ స్విమ్మింగ్ పూల్ టాపిక్ మనసులో పెట్టుకుని క్యారీ చేస్తున్నారా, నిన్నటిది మనసులో పెట్టుకుని క్యారీ చేస్తున్నారా అంటే, బాగుండి విన్ని తక్కువ చేస్తున్నామని హట్ అయి ఉండొచ్చు, అంతే, హట్ అయి ఉంటారా, అట్లా అనిపిస్తుంది కదా అన్నాడు. అర్థం చేసుకున్నాడు, ఆగిండు. ఈ అర్థం చేసుకున్న మొగోడు ఆడ పోయి ఊకే రఫ్ హ్యాండిల్ చేసి అనుకుంటూ ఉంటే బాగుండేది. అప్పుడే సార్ట్అవుట్ చేసుకోవచ్చు. నాకు అట్లా అనిపించింది, అయిపోయిందంటే అయిపోయా, కానీ దానికి మళ్ళీ పోయి అడిగిండు కదా. సరే జాను ఉండి ఎప్పుడో జరిగింది తీసి మమ్మల్ని హట్ చేస్తున్నావు కదా, నిన్నటి గేమ్ తీస్తున్నావు కదా, నిన్ననే నీకు అనిపిస్తే మాట్లాడాల్సింది కదా అని సోనియా గురించి చెప్తుంది. నీకు నిన్నటి గేమ్లో మాది ఏదో అనిపించినప్పుడు నువ్వు నిన్ననే మాట్లాడాల్సింది కదా, నీకు అంత ఉంటే అంటుంది. ఇది టూ మచ్. నిన్న వాళ్ళు ఎందుకు మాట్లాడలే? ఇట్లా అన్ఫేర్ జరిగింది అది గెలిచిన తర్వాత అనడమో, లేదంటే ఇట్లాంటివి అనడమో తప్పని వాళ్ళకి అనిపించే అనలేదు. మీరు వాళ్ళని గెలిస్తేనే వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఊరికనే వాళ్ళు రియాక్ట్ కాలేదు. నీకు అంత ఉంటే నువ్వు అడగాల్సింది అంటే అది తప్పు కదా. నువ్వు అడగడమే తప్పు, పైకి వెళ్ళి వాళ్ళు అడగాల్సింది కదా అనడం ఇంకా తప్పు, మూర్ఖత్వం అవుతుంది.
అంతే. మనం గెలిస్తేనేమో పక్కనోడు ఏమన్నా అంటేనేమో హర్ట్ అవుతాం. పక్కనోడు గెలిచినా మనం ఏమని అనొచ్చు. మనకు హర్ట్ అయినట్టే వానికి హర్ట్ అవుతుంది కదా. మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటారు, వాళ్ళు కూడా కాలుతుంది కదా, వాళ్ళు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎమోషన్స్ ఉంటాయి కదా. మీరు ఏడుస్తారు కదా, వాళ్ళు ఏడవరా, బాధ అనిపించదా? నెక్స్ట్ వసంతి కళ్యాణ్ మెల్లిగా నువ్వే అన్నావు అని ఏదో అంటాడు. అనగానే అన్నీ నా మీద ఏకంటది వసంతి. అన్నీ నా మీద ఏకు, నువ్వు మెల్లగా చేద్దామని నేను చెప్పలేదు, నువ్వు కూడా ఆడుతున్నావు, ఇద్దరం కలిసి గేమ్ ఆడుతున్నావు, అన్నీ నా మీదకు దోస్తావు మెల్లగా నువ్వు అని చెప్పి వసంతి సీరియస్ అయింది. ఫన్నీగా అనిపించింది అబ్బా. కళ్యాణ్ అండి సరే సరే నాదే తప్పు, వదిలే, కోప్పడకు. హే కోప్పడితే ఇంకా అందంగా ఉన్నావు తెలుసా, అందం పెరిగిపోతుంది తెలుసా, కోపడితే ముద్దు వచ్చేస్తుంది తెలుసా, ముద్దు పెట్టేస్తుంది తెలుసా అంటాడు. రే 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 ఆపరా రే కెమెరాలకి యాక్టింగ్ అంటుంది అంటే అనలే కానీ రే 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 ఆపరా రే అంటుంది. కెమెరాలు చూసి యాక్టింగ్ చేస్తున్నా అర్థమైపోయింది ఆమె కూడా. వద్దురా రే వద్దురా వద్దు అంటుంది. ప్రతి గేమ్లో అన్నిటి దగ్గర ఒక 100% నా మీదే తప్పు అని చెప్పి నా మీదకి నూకడానికి ప్రయత్నం చేస్తుంటావు. అంటే సరే విన్నింగ్ అంతా నీ వల్ల, ఓడిపోయిందంతా నా వల్ల, ఓకేనా అని చెప్పి అంటాడు. అక్కడ చూపించారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కొట్టాలా, గట్టి కొట్టాలా అని చెప్పి డిస్కషన్ చేస్తారు. అంటాడు నటరాజ్ మాస్టర్, కొట్టాలా గట్టి కొట్టాలా అని చెప్పి నీతు గారు అంటే, నీ సపోర్ట్ కావాలమ్మా దానికి గట్టిగా చేయాలంటే, అన్ని బంధాలు తీసేయి, సారీ చెప్పేసి అంజలికి, ఓకే, అగ్రెసివ్ ప్లేయింగ్ ఉండాలి, స్మార్ట్నెస్, క్విక్ డెసిషన్ మేకింగ్, స్టెబిలిటీ, అలర్ట్ మైండ్, ఇవన్నీ మనం గెలవడానికి ఉపయోగపడతాయి అని చెప్పి ఇవన్నీ మాట్లాడతాడు. సరే ఫైనల్ టాస్క్ బోల్ తోమాలి, బట్టలు ఉతకాలి, ఫ్లోర్ క్లీన్ చేయాలి. అగ్ని పరీక్షలో పెట్టిన టాస్క్ ఇది. అయితే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, ఆ ఫ్లోర్ దుమ్ము మట్టేసారు, దాన్ని క్లీన్ చేయాలి, బ్రష్ పెట్టి సాఫ్ చేయాలి, వాటర్ తోటి కడగాలి. ఫ్లోర్ క్లీన్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తుంటే కొంచెం ముందుకు 3 బకెట్లు నీళ్ళు వేసారు, వాటితో చేయాలి, బోల్ తోమాలి, నీట్గా తోమాలి. ఫ్లోర్ మీద మరకుంటే మైనస్, ఇది 30 సెకండ్స్ యాడ్ అవుతుంది. ఒకవేళ అంటే ఇవన్నీ ఫౌల్స్ అన్నట్టు, ఒక ఫౌల్ అయితే 30 సెకండ్స్, 2 ఫౌల్స్ అయితే 60 సెకండ్స్, అట్లా 30గా పెరుగుతూ వస్తాయి. గిన్నెల మీద మరకలు ఉంటే, స్టెయిన్స్ ఉంటే అదొక 30 సెకండ్స్ యాడ్ అవుతుంది. బట్టల మీద మరకలు ఉంటే అదొక 30 సెకండ్ యాడ్ అవుతుంది. సేమ్ అగ్ని పరీక్ష టాస్కే. కానీ అగ్ని పరీక్షలో బట్టలు ఉతకడం పెట్టలేదు, బట్టలు మడత పెట్టడం పెట్టారు, బోలు తోమడం పెట్టారు, అండ్ ఫ్లోర్ క్లీనింగ్ పెట్టారు. అది సో ఈ టాస్క్లో 3 రౌండ్లలో జరిగింది. అంటే ముగ్గురుగా పెట్టారు అన్నట్టు. అందరికంటే ఎక్సలెంట్గా ఈ టాస్క్ని చేసిన వాళ్ళు మాత్రం నూకరాజు అండ్ ఆసియా. హార్డ్ వర్క్ కదా, పాట చేసి పడేసారు, ఎక్సలెంట్గా చేశారు. ఎంత ఫాస్ట్ అంటే మెస్మరైజింగ్. అంటే అట్లా 5 నిమిషాల 56 సెకండ్లల్లో ఒక ఫౌల్ తోటి కలిపి 5 నిమిషాల 56 సెకండ్లల్లో మొత్తం టాస్క్ ఫినిష్ చేశారు, ఎక్సలెంట్గా చేశారు. టోటల్గా అంటే వాళ్ళు చేసిన టైం 5 నిమిషాలు 26 సెకండ్లు, 30 సెకండ్స్ యాడ్ అయింది అన్నట్టు. సో సూపర్గా చేశారు, పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా అనిపించింది, ఫాస్ట్గా చేశారు. ఆ ఫ్లోర్ క్లీనింగ్ కానీ, బట్టలు ఉతకడం కానీ, బోల్ కానీ, ఇద్దరు ఆసియా కానీ నూకరాజు కానీ ఇద్దరు బాగా చేశారు. అండ్ చేస్తున్న టైంలో ఫుల్ ఫన్, ఎక్సలెంట్ ఫన్, రా ఇట్రా పడు ఎక్సలెంట్ చేశారు. ఇక మిగతా వాళ్ళంతా చేశారు కానీ ఇక కొంచెం మార్కులు ఉండడం అవి ఇవి జరిగినాయి. సోనియా సిద్ధు వాళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చారు, 5 నిమిషాల 52 సెకండ్లు, ప్లస్ వాళ్ళకు 2 ఫౌల్స్ జరిగినాయి, 6 నిమిషాల 52 సెకండ్లలో వాళ్ళు సోనియా సిద్ధు వాళ్ళు సెకండ్ వచ్చారు. తర్వాత పవన్ అండ్ అంజలి, అండ్ తర్వాత శివ్ ప్రియాంక అండ్ భాను జాను వాళ్ళు నెక్స్ట్. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నీతు అండ్ బ్రిట్టో సంధ్య, తర్వాత కళ్యాణ్ వసంతి. అందరికంటే లేట్గా చేసింది మన ఆమీర్ అండ్ అభిమానిక, వీళ్ళిద్దరూ అందరికంటే లేట్గా చేశారు. సో అందరికంటే లేట్గా కావడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అంటే ఫౌల్స్ 4 జరగడం ఒకటి, 7 నిమిషాల 59 సెకండ్లలో వాళ్ళు ఫినిష్ చేస్తే దానిలో 4 ఫౌల్స్ ఉన్నాయి, అదో 2 నిమిషాలు ఆడి 9 నిమిషాల 59 సెకండ్లు అయింది అభిమానిక వాళ్ళది. సో సేమ్ కైండ్ ఆఫ్ ఫౌలు సేమ్ చేశారు కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళు. కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళు అగ్రెసివ్గా చేసారు, చప్పడ కొట్టుకుంటా అని షర్ట్ చినిగిపోయింది, బట్టలు ఉతికితే షర్ట్ చినిగిపోయింది, హోల్స్ పడ్డాయి దానికి, ఆ రేంజ్లో చేశారు. సో ఇందులో అందరూ కష్టపడ్డరులే, ఇంకా అందరూ కష్టపడ్డరు, మొత్తానికి అయితే చేశారు. అందులో నూకరాజు అండ్ ఆసియా వాళ్ళకి వచ్చింది. ఇక మనకి ఇప్పుడు చూస్తుంటే సోనియా సిద్ధు వాళ్ళకి ఇందులో 90 వచ్చింది, యోగాలో కూడా మంచి స్కోర్ వచ్చింది, అండ్ ఆ బేబీ దానిలో కూడా మంచి స్కోర్ వచ్చింది. టోటల్గా 300 స్కోర్ వచ్చింది వాళ్ళకి. 300 స్కోర్ వచ్చి వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉండి వాళ్ళకి 50 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి. సెకండ్ ప్లేస్లో ఉన్న ఇద్దరు ఎవరంటే కళ్యాణ్ అండ్ వసంతి అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు, వీళ్ళిద్దరికి సెకండ్ ప్లేసు. సో 295 పాయింట్స్ ఉన్నాయి వీళ్ళిద్దరికి, 45 స్కోర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ జాను భాను వాళ్ళకి 275 40 క్రెడిట్స్ అండ్ 265 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అంజలి పవన్ వాళ్ళకి 35 బాండ్ క్రెడిట్స్. వీళ్ళు ఫుల్ ఖుష్ అని ఎమోషనల్ అయిపోయారు. ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతారు, ఎందుకు ఇంత హ్యాపీ ఫీల్ అవుతారంటే ఎలిమినేషన్ రౌండ్కి అయితే పోం కదా, కొంచెం దాటుకున్నాం, ఎందుకంటే 2 వారాల నుంచి ఎలిమినేషన్ రౌండ్కి పోతున్నాం అనేది వాళ్ళకు టెన్షన్ బాధ ఉంది కదా. సో అది. ఆ తర్వాత నూకరాజు ఆసియా 30 బాండ్ క్రెడిట్స్. అండ్ లీస్ట్లో వచ్చిన ముగ్గురు ప్రియాంక జెన్షివ్ అండ్ అభిమానిక ఆమీర్
బ్రిటో, సంధ్య 15 బాండ్ క్రెడిట్స్ తోటి లీస్ట్లో ప్రియాంక జెన్షివ్ అండ్ అభిమానిక, ఆమీర్ వాళ్ళు 20 బాండ్ క్రెడిట్స్, బ్రిటో, సంధ్య వాళ్ళు 25 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి. కానీ మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు, బ్రిటో, సంధ్యనా లేదంటే ప్రియాంక జెన్షివ్ అనేది నాకు డౌట్ ఉంది. ఇంకా అంటే ఇలా అందరూ ఎలిమినేట్ అయిన వాళ్ళే, అభిమానిక యాదవ్, ఆమీర్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు, బ్రిటో, సంధ్య వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు, ప్రియాంక జెన్షివ్ వాళ్ళు అందరూ ఎలిమినేట్ అయిన వాళ్ళే. ఈ ముగ్గురిటలు ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు. అంటే ప్రియాంక జెన్షివ్ వాళ్ళకి కాలు నొప్పితో అసలు అయితే లేదు, మరి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారో తెలియదు. టోటల్గా అయితే వీళ్ళు నొప్పితోటే వెళ్ళిపోతారనే సంగతి తెలుసు, ప్రియాంక జెన్షివ్ వాళ్ళు నొప్పితోటే వెళ్ళిపోయారనే సంగతి తెలుసు. సో వీళ్ళు వాలంటరీకి వెళ్ళిపోతారా ఇంజూర్డ్ కింద, ఎందుకంటే టాస్క్లు ఆడలేకపోతున్నారు, చాలా టఫ్ అవుతుంది, కాలు పెయిన్ పెరుగుతూ ఉంది, దీనివల్ల ఇంకా టఫ్ అవుతుంది ఫర్దర్గా, కాబట్టి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ ఇది అయిపోయింది. 5 వారాల్లో మెట్టు ఎక్కి ఫస్ట్ ప్లేస్కి వచ్చిన సోనియా సిద్ధు కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఏదో పోయి ఒక పేరెంటింగ్, అది వెల్నెస్, ఫైనాన్సు, హౌస్ హోల్డ్ వర్క్స్ ఇవన్నీ కూడా లైన్గా పెట్టి ఆడ నిలబడ్డారు. 5 కపుల్స్ అయిపోయింది. ఆ తర్వాత సంధ్య, బ్రిటో, సంధ్య బాగా బాధపడ్డది. ఇరిటేట్ అవ్వాలంటే అవరా, ప్రతి వారం ఇంతే జరుగుతుంటే దగ్గర దాకా వచ్చి వెళ్ళడమేనా, ఎంత కష్టపడినా ఇంతేనా, ఏంటిది అసలు, వీటికి పోదామా అంటుంది, అంటే ఇంటికి వెళ్ళిపోదామా అని అంటుంది. ఎంత స్ట్రెస్ అవుతున్నానో తెలుసా నీకు, నా బాధ తెలీదు, ప్రతిరోజు ఏ పని చేసినా స్ట్రెస్ ఉంటుంది తెలుసా అని తమిళ్లో మాట్లాడింది. డోంట్ టేక్ స్ట్రెస్ అని బ్రిటో చెప్తాడు. ఆమె బాగా స్ట్రెస్ అవుతుంది, ఎందుకంటే మనం కూడా గోల్డెన్ కప్పులు కొట్టాలి, మనం కూడా ముందుకు పోవాలని ఆమెకు ఉంటుంది. కానీ బ్రిటో ఏంటంటే కొంత మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ, నాకంటే ఎక్కువ, చాలా హ్యూమానిటీ తోటి పోన్లేరా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం వస్తుంది అంటాడు, చాలా మంచోడు. బ్రిటో తర్వాత ఓదార్చిండు. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్, తెలుసు కదా నీకు, అంత మెచ్యూరిటీ నువ్వు నేర్చుకోవాలి, ఇంకా ముందుకు పోవాలి, బాధపడద్దు అని చెప్పి బాగా ఓదార్చే ప్రయత్నం చేసిండు. నువ్వు ఏడ్చినప్పుడు నేను ఏం చెప్పలేను, కానీ ఏడ్చిన తర్వాత నువ్వు రిలాక్స్ అయిపోయిన తర్వాత నేను నీకు క్లారిటీగా మోటివేట్ చేయగలుగుతాను అని చెప్పాడు. నటరాజ్ మాస్టర్ నీతూ బాధపడుతుంది, బిడ్డను చూడాలి, నా బిడ్డను చూడాలని చెప్పి బాధపడుతుంది, ఎమోషనల్ అవుతుంది. అంటే గుర్తుపెట్టుకో, బిగ్ వన్ ఈజ్ దేర్, ఇది రావట్లేదంటే బిగ్ వన్ ఉంది, కప్పు కొడుతున్నాం మనమే అంటాడు అన్నట్టు. బిగ్ వన్ ఈజ్ దేర్, ఎట్లన్నా గోల్డెన్ కప్పులు అవుతాం, డేట్కి తీసుకెళ్తా, బిడ్డను చూపిస్తా, 2 కాళ్ళు పనంగా అయినా పెడతా, ఎఫర్ట్ తక్కువ ఉండదు, ఇక నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, రేపటి నుంచి చూడు, ఎంటర్టైన్మెంట్ అంటే మామూలుగా ఉండదు, చూపిస్తా చూడు అని చెప్పి అంటాడు. కావాలన్నావుగా ఇస్తా ఎంటర్టైన్మెంట్ అన్నాడు. నిజంగా ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు ఊపు వచ్చింది, ఊపేస్తా అంటున్నాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే ప్రామిస్ అన్నాడు. అయిపోయింది. తర్వాత నూకరాజు, ఆసియా ఈరోజు వేసుకున్న థర్డ్ టాస్క్లో మనం వేసుకున్న షూస్ ఉన్నాయా, ఆ షూస్ వేసుకోవాలి. నా షూస్ నేను ఏదైతే వేసుకున్నా అవే వేసుకుంటా, అవే మనం కంటిన్యూ చేద్దాం, మనకు లక్ ఇవే లక్ అంటే ఈ షూస్తో ఏముందిలే అంటుంది. అంటే ఉంది, ఫస్ట్ గేమ్ గెలిచినావా, సెకండ్ గేమ్ గెలిచినా, థర్డ్ గేమ్ గెలిచినాం, మొన్న టాస్క్ అప్పుడు ఏ చేసుకున్నావు అట్లా, అది ఏం చెప్తాను. మరి బేర్ ఫుట్ మీద ఆమె హ్యాంగింగ్ చేసి గెలిచింది కదా. ఇది అయిపోయిన తర్వాత నటరాజ్ మాస్టర్ నీతు, సిద్ధు, సోనియా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నీతు అంటుంది, సిద్ధు సోనియా మాట వింటాడు, నువ్వు నా మాట వినవు, నువ్వు మాట అంటే బాగుంటుంది, అసలు ఆ ఒక బకెట్ తోటి మొత్తం అన్ని వర్కులు చేసినావు, అట్లా కాదు, ఎక్కువ వాటర్ వాడితే ఎక్కువ క్లీన్ అవుతుంది, నువ్వు అట్లా చేయలేకపోయావు, అది ఇది, నువ్వు నా మాట వినవు, నువ్వు మాట వినాలి నేను ఆన్సర్ చెప్పింది. చెండలంగా 9 తెలుసా, సరే పోన్లే అంట, చెప్పి పోన్లే అంటారు చూడు వీళ్ళు. ప్రియాంక జెన్షివ్ లిజన్, నా మాట అంటే ఆమె మాట్లాడుతుంది, నా మాట ఇను అని చెప్పి గట్టిగా ప్రియాంక జెన్ని శివు అంటాడు. నా లెగ్ది నీ మనసులో పెట్టుకుని ఆడుతున్నావు అంటే అట్లా కాదు అని అంటుంది. వాళ్ళకు ఉంది, ఇంకా లెగ్ది ఎఫెక్ట్ ఇస్తుంది ఖచ్చితంగా, వెళ్ళిపోవడానికి కారణం అదే అవుతుంది కదా. నూకరాజు, ఆసియా, వసంతి అదంతా ఫన్ జరిగింది అన్నట్టు వాళ్ళది మొత్తం. ఆ లీడర్ బోర్డు వచ్చింది, లీడర్ బోర్డు దగ్గర సిద్ధుని కంగ్రాచులేట్ చేయడము, బ్రిట్టో విజిల్ చేయడము, ఆ తర్వాత నూకరాజు, ఆసియా, వసంతి వీళ్ళు డిస్కషన్ ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకరికొకరు, అంటే వైఫ్లే చేయాలన్న పనులన్నీ హస్బెండ్ చేయకూడదు అని డిస్కషన్ వచ్చింది. అంటే నూకరాజు ఇంటికాడ ఉంటే నేను కూడా కుకింగ్ చేస్తాను, ఇద్దరం చేస్తాం, చికెన్ అయితే ఆమె చేస్తుంది, ఫిష్ అయితే నేను చేస్తాం, మేము పనులు చేయమా అంటే ఆసియా ఉండి కాఫీ కావాలని ఏదో అంటే పోయి తీసుకురాపో అని చెప్పి వసంతి చెప్తుంది అన్నట్టు. ఎవరి పనులు చేసుకోవడానికి ఏముంది అంటాడు, ఎవరి పనులు చేసుకోవడానికి ఏముందంటే అట్టెట్లా నీ పనులు ఆమె చేసినప్పుడు ఆమె పనులు నువ్వు చేయవు అని చెప్పి వసంతి అడిగితే చెప్తారు అన్నట్టు, అది సంగతి. ఆ తర్వాత నూకరాజు కెమెరాతో ఫన్ను, కళ్యాణ్ తోటి. యాక్చువల్లీ కళ్యాణ్ ఏంటంటే కెమెరా నువ్వు ఎడిదిరిగితే అడి తిరిగింది అనుకో నీకు గుడ్లు ఇస్తా అంటాడు, 2 గుడ్లు ఇస్తానని అని చెప్పి బతిలాడి కెమెరాని బతిలాడుకొని తిప్పడం, అదంతా ఫన్ అయితే అక్కడికే అయిపోద్ది ఎపిసోడ్. ఇది మ్యాటర్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ ఇట్, అయిపోయి నమస్తే, శుభ ఖైర్, సైనింగ్ ఆఫ్.